Hi all, this is Nagarjuna. Welcome to my channel. Here we have a group of verbs on condolences. సానుభూతి తెలపడం అండి. చూడండి, దానికి రెలవెంట్ గా ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? ఎవరైనా చనిపోయినప్పుడు సాధారణంగా సానుభూతి తెలపడం, ప్రగాఢ సానుభూతి, శ్రద్ధాంజలి ఘటించడం, ఇలా కొన్ని వర్డ్స్ ఉంటాయండి. దానికి సంబంధించిన వర్డ్స్ అన్ని ఒకేసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా లల్, ఎల్యుఎల్ఎల్, లల్, లల్ట్, లల్ట్. మామూలుగా లాలించు, జోలపాడు. తల్లి పిల్లల్ని లాలిస్తేను జోలపాడితేను లల్ అంటారండి. అలానే నిద్రపుచ్చడానికి కూడా లల్ అనే అంటారు. తల్లి పాట పాడి జోలపాడి నిద్రపుస్తుంది కదా, నిద్రపుచ్చుతుంది నిద్రపోవడానికి. దాన్ని కూడా లల్ అనే అంటారు. లల్, లల్ట్, లల్ట్. ద మదర్ లల్ట్, ద మదర్ లల్ట్ ద బేబీ, ద మదర్ లల్ట్ ద బేబీ. ఆ తల్లి ఆ పిల్లాన్ని, బేబీని నిద్రపుచ్చింది లేదా లాలించింది, జోలపాడింది. నెక్స్ట్ అండి, హసిఫై, పాసిఫైడ్, పాసిఫైడ్. శాంతింప చేయు. ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు, ఇరిటేటెడ్ గా ఉన్నప్పుడు వాళ్ళని మాట మాట్లాడి ఏదైనా చెప్పి శాంతింప చేస్తే పాసిఫై అంటారండి. టు మేక్ సంబడి హూ ఈస్ యాంగ్రీ ఆర్ అప్సెట్ బికమ్ కామ్ అండ్ క్వైట్ ఈస్ కాల్డ్ ఎస్ పాసిఫై, శాంతింప చేయు. సూద్, సూద్. ఇది కూడా అంతేనండి, శాంతింప చేయు. ఇట్స్ ఎ సూదింగ్ మ్యూజిక్. ఓకేనా, ఇలా చెప్తారు. సూద్ అంటే ఏంటంటే శాంతింప చేయు, కూల్ చేయడాన్ని ఇలా అంటారండి. నెక్స్ట్ అండి, కామ్, కామ్డ్. ఇది కూడా అంతేనండి, శాంతింప చేయు. ఇఫ్ యు టేక్ దీస్ టాబ్లెట్స్ విల్ కామ్ యువర్ నర్వ్స్. మీరు ఈ టాబ్లెట్స్ వేసుకుంటే ఈ టాబ్లెట్స్ మీ నర్వ్స్ ని శాంతింప చేస్తాయి. నెక్స్ట్ అండి, చూడండి, కన్సౌల్, కన్సోల్. ఓదార్చడం అండి. ఎవరినైనా కోల్పోయినప్పుడు, కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరినైనా కోల్పోయినప్పుడు వాళ్ళని మనం కన్సోల్ చేస్తాం. అలాగే ఎవరైనా ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వడం కానీ ఏదైనా నష్టం జరిగినప్పుడు బాధపడుతున్న వాళ్ళని ఓదారుస్తాం. అరే ఇలా కాదు, పర్వాలేదు, ఏం అవ్వదు, ఇలా చెప్తా ఉంటాం. అలా చేయడానికి కన్సోల్డ్ అంటారు. నెక్స్ట్ అండి, పే హోమిజ్. హోమేజ్ కాదండి, మీకు తెలుసు కదా. ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన ఏజిఈ, ఈజిఈ, ఐజిఈ వస్తే ఇచ్ అని చెప్తాం. కాలేజ్, మెసేజ్, లగేజ్, యూసేజ్, టీనిచ్ ఇలాగ చెప్తాం. కాబట్టి దీన్ని ఎలా చదవాలండి? పే హోమిజ్, హోమిజ్, హోమిజ్. ఎవరైనా చనిపోయినప్పుడు నివాళి అర్పిస్తామండి వాళ్ళకి. ఎలాగ నివాళి అర్పిస్తాము? అక్కడ ఆ నమస్కారం చేసి, ఓకేనా, నిలబడి ఏదైనా ఒక ఆ ఆ, ఏదైనా ఒకటి పర్ఫామ్ చేసి అక్కడ నివాళి అర్పిస్తాం. నెక్స్ట్ పే ట్రిబ్యూట్. ఇది కూడా నివాళి అర్పించడమే. అయితే తెలుగులో నివాళి అంటే కేవలం చనిపోయిన వాళ్ళకే వాడతాం. ఇంగ్లీష్ లో అయితే ట్రిబ్యూట్ అంటే బ్రతికి ఉన్న వాళ్ళకి కూడా వాడతారు ఈ మాటను. ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, ఎవరైనా గొప్ప వ్యక్తులు కానీ, వాళ్ళ గౌరవార్థం మనం ఏదైనా చేస్తే కనుక దాన్ని పే ట్రిబ్యూట్ అంటారు. By singing a song, the singer paid a rich tribute for ఎస్పి బాలు. ఆయన పాట పాడి ఆయనకి గౌరవంగా నివాళి చేశాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెయిడ్ ట్రిబ్యూట్. పే హోమిజ్ అంటే నివాళి అర్పించు, చనిపోయిన వాళ్ళకి మాత్రమే. పెయిడ్ ట్రిబ్యూట్ అంటే చనిపోయిన వాళ్ళకి బతికిన వాళ్ళకి కూడా చెప్పొచ్చండి. నెక్స్ట్ అండి, పే లాస్ట్ రైట్స్. అంత్యక్రియలు, అంతిమ క్రియలు చేయడాన్ని పే ద లాస్ట్ రైట్స్, పెయిడ్ ద లాస్ట్ రైట్స్. ఓకేనా. రీసెంట్ గా ఏం జరిగింది? ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అవర్ స్టేట్ మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు పెయిడ్ ఇస్ లాస్ట్ రైట్స్ టు హిస్ యంగర్ బ్రదర్. ఓకేనా. నారా చంద్రబాబు నాయుడు గారి బ్రదర్ చనిపోతే ఆయన నారావారిపల్లిలో అంత్యక్రియలుకి చేశారనమాట. అలాంటి సందర్భంలో ఇలా అంటారు, పే ద లాస్ట్ రైట్స్, పెయిడ్ ద లాస్ట్ రైట్స్. పే కండోలెన్సీస్. కొంతమంది పే కండోలెన్స్ అంటారు, కండోలెన్స్ కాదండి, బహువచనంలో చెప్పాలి. పే కండోలెన్స్, సారీ, పే కండోలెన్సెస్, పెయిడ్ కండోలెన్సెస్. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. పే కండోలెన్స్ కాదండి, అది పే కండోలెన్సెస్, పెయిడ్ కండోలెన్సెస్. సానుభూతి తెలుపు. ఓకేనా. సానుభూతి తెలపడాన్ని ఏమంటామండి? పే కండోలెన్సెస్. నెక్స్ట్ అండి, పే బదులుగా ఓఫర్డ్ కండోలెన్సెస్ సానుభూతి. గివ్ కండోలెన్సెస్,
గేవ్ కండోలెన్సెస్, గివెన్ కండోలెన్సెస్, సానుభూతి తెలుగు. నెక్స్ట్ అండి, క్రమేట్, సిఆర్ఎంఏటి, క్రమేట్, క్రమేటెడ్, క్రమేటెడ్, దహనం చేయు. ఓకేనా? కొంతమందిని దహనం చేస్తారు, కొంతమందిని ఖననం చేస్తారు. ఆ బెరీ, బియుఆర్వై, యాక్చువల్ గా అందరూ బెరీ బెరీ అంటారండి. కొంతమంది అందరూ ఏమంటారండి, బరీ బరీ అంటారు, బరీ చేశారు అంటారు. కాదండి, బెరీ, బియుఆర్వై, బెరీ, బెరిడ్, బెరిడ్, ఖననం చేయు. నెక్స్ట్ అండి, రెస్ట్ ఇన్ పీస్, రెస్టెడ్ ఇన్ పీస్, రెస్టెడ్ ఇన్ పీస్, శాంతి కలుగు. ఇది ముఖ్యంగా ఎప్పుడు లోనే వస్తుంది మనకి. దీనికి అబ్రివేషన్ కూడా ఉంది, ఆర్ఐపి రిప్ అని పెడతారు కదా. ఓకేనా? మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్, అతని ఆత్మకు శాంతి కలుగు కాక. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్, అతని ఆత్మకు శాంతి కలుగు కాక, అంటే శాంతి కలుగు. నెక్స్ట్ అండి, కండోల్, శివన్ జివలి, కండోల్, 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 సంతాపం తెలియచేయి. నెక్స్ట్ అండి, సింపథైజ్, సింపథైజ్డ్, సింపథైజ్, సానుభూతి పరుచు, సానుభూతి పడు, సానుభూతి వ్యక్తం చేయి. ఓకేనా? ఇకపోతే ఇలాంటి పదాలు ఇంకేమున్నాయండి, నౌన్ ఫార్మ్స్ ఉన్నాయి కొన్ని. ఫ్యూనరల్స్, అంత్యక్రియలు ఏమంటారండి, ఫ్యూనరల్స్. శవ ఊరేగింపుని ఏమంటారండి, ఫ్యూనరల్ ప్రొసెషన్, పిఆర్ఓ సిఈఎస్ఎస్ఎన్, ఫ్యూనరల్ ప్రొసెషన్. ఇలా మనము చనిపోయినప్పుడు వాళ్ళకి చెప్పే మాటలన్నీ కూడా ఒకే చోట మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఈ రకంగా మనం చదువుకున్నట్లయితే చాలా బాగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. నా కాంటెంట్ మీకు నచ్చితే తప్పక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్ కూడా ఇవ్వండి. మీరు కామెంట్స్ ఇస్తే నేను ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది కూడా చేసి చూసుకుని నేను సరిదిద్దుకోవడమో లేకపోతే బెటర్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.